ఇప్పటి వరకు పాలనలో నిమగ్నమైన జగన్ బాలినేని భేటీ తర్వాత పార్టీలో కీలక మార్పులు చేయబోతున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నెల్లూరు పంచాయతీ, 3 ఎమ్మెల్సీలలో ఓటమి, తాజాగా బాలినేని ఎపిసోడ్, ఇలా వరుస పరిణామాలతో జగన్ తన వ్యూహానికి పదును పెట్టారు. రజనీకాంత్ వ్యాఖ్యలపై వైసీపీ నేతల ప్రకటనలు పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టినట్లు సీఎం జగన్ భావిస్తున్నారు. చంద్రబాబు ఎప్పుడైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందనే సజ్జల వ్యాఖ్యలపై మరో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ భిన్నంగా స్పందించారు. తాజాగా బాలినేని ఎపిసోడ్తో పార్టీకి సరైన మార్గనిర్దేశనం చేయడానికి విజయసాయిరెడ్డి అయితేనే సమర్థుడని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నందమూరి తారకరత్న మృతి సందర్భంగా చంద్రబాబు, బాలకృష్ణతో విజయసాయిరెడ్డి సన్నిహితంగా మెలగడాన్ని కూడా పార్టీ వర్గాలు అనుమానించాయి. దీంతో ఆయన ట్విట్టర్లో ప్రతిపక్షాలపై విరుచుకుపడటాన్ని తగ్గించారు. సాదాసీదా పోస్టులకే పరిమితమవుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ వ్యవహారాలన్నీ విజయసాయి చక్కదిద్దేవారు. ఏ నాయకుడు అలకబూనినా, అసంతృప్తి వ్యక్తం చేసినా ఎంతో ఓపిగ్గా బుజ్జగించేవారు. నేతల మధ్య విభేదాలను సమన్వయం చేస్తూ పార్టీని ఏకతాటి మీద నడిపారు. ఏదేమైనా కొంతకాలంగా స్తబ్దుగా ఉండిపోయిన విజయసాయి మళ్ళీ యాక్టివ్ అయ్యే సూచనలు బలంగా కనపడుతున్నాయి. మరి పార్టీలోని సీనియర్లను సమర్థవంతంగా వాడుకొని ఏ విధంగా ద్వితీయ, తృతీయ శ్రేణులను విజయసాయి సమన్వయపరుస్తారో చూడాలి. ఎల్ఎస్జీ మరియు సిఎస్కే ఇద్దరి కళ్ళు ప్లే ఆఫ్స్ లోని 2వ స్థానం పైనే ఉంది. సిఎస్కే డీసీపై భారీ విజయం సాధించాలి. ప్లే ఆఫ్ ఆశావహులు కేకేఆర్ కి తప్పనిసరిగా గెలిచి తీరాల్సిన ఎల్ఎస్జీకి పోటీ. టాటా ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్